హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో మీకు శంకు పుష్పం గురించి కొత్త విషయాలు తెలుసుకుందాము. శంకు పుష్పం గురించి ఎలాంటి లాభాలు కలుగుతాయి, మన ఇంట్లో పెంచుకుంటే ఈ మొక్కని ఏ దేవుడికి పూజించాలి, ఎలా పూజించాలి, ఏ లాభాలు కలుగుతాయి ఈ శంకు పుష్పం వల్ల అనే అంశం గురించి మీతో మాట్లాడతాను. అంతకన్నా ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ చూడండి. ఆ తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి సజెషన్లోకి వెళ్తుంది వీడియో. ఎంత ఎక్కువ లైక్స్ వస్తే అంత మంచిదనమాట. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని చూసేద్దాము. శంకు పుష్పం గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఈ శంకు పుష్పం, ఈ చెట్టుని మన ఇంట్లో పెంచుకుంటే మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అన్నమాట. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఈ శంకు పుష్పం చాలా మేలు చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఈ శంకు పుష్పాన్ని టీ డికాషన్ లాగా వాటర్లో వేసి వేడివేడిగా తాగితే ఉదయాన్నే పరగడుపున షుగర్ కంట్రోల్ని చేస్తుంది. అంతేకాకుండా శంకు పుష్పం చెట్టు ఇంట్లో ఉండడం వలన చాలా మంచిది అనమాట. ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా మనం పూజలో ఉపయోగించడం వల్ల మనకి తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో వస్తుంది. సంస్కృతంలో ఈ శంకు పుష్పాన్ని ఏమంటారో తెలుసా? గిరికర్ణిక అని పిలుస్తారు. ఈ మొక్కలు ఏ ఖండం నుంచి వచ్చాయంటే ఆసియా ఖండానికి చెందిన వృక్షం అన్నమాట. ఈ చెట్టు విష్ణుక్రాంత వృక్షానికి చెందిందనమాట. ఈ శంకు పుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం కూడా కలుగుతుంది. ఈ శంకు పుష్పాలు శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవికి మరియు శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి అన్నమాట. చాలా ఇష్టమైన పువ్వులు ఈ శంకు పుష్పాలు. ఈ చెట్టుని ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఇది ఇక ఆ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ఈ శంకు పుష్పం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఈ పుష్పాలతో అమ్మవారిని అర్చించినచో అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సోమవారం రోజు ఈ శంకు పుష్పాలు 5 కానీ లేక 11 శంకు పుష్పాలను తీసుకొని ఒక నదీ తీరంలో, నదిలో అంటే పారే నీళ్ళ దగ్గర నదిలో కలిపితే చాలా మంచిది. మన ఆర్థిక సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి. మనం చేసే వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి తొలగిపోతాయి అన్నమాట. శంకు పుష్పంలో చాలా రంగులు కూడా ఉంటాయి. దీంట్లో తెలుపు రంగు ఉంటుంది, అండ్ పాలరోజ్ కలర్ ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రీతికరమైనది శంకు పుష్పంలో ఈ బ్లూ కలరు పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది. సోమవారం ఈ శంకు పుష్పములతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించినచో ధనలాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు, వ్యాపారం అభివృద్ధి జరుగుతాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు మన ఆరోగ్యానికే కాకుండా కుటుంబ సమస్యలు, బాధలు తీరడానికి, ఆర్థికంగా అభివృద్ధి జరగడానికి, వ్యాపారం అభివృద్ధి జరగడానికి, అనుకున్న కోరికలు కలగడానికి శంకు పుష్పం చాలా ఉపయోగపడుతుంది. శనీశ్వర బాధలు తొలగడానికి, శనీశ్వరునికి మనం ఇష్టంగా ఈ పూలతో పూజ చేస్తే ఆ శని బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మంచి డివోషనల్ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరొక మంచి అంశంతో మళ్ళీ మీ ముందొస్తాను. మీ నాగమణి. థ్యాంక్ యూ అండి. ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. కిచెన్ బ్లాగ్స్, ఫ్యామిలీ బ్లాగ్స్, A to Z బ్లాగ్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.